3వ అధ్యాయము బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు 17వ వచనమును నుండి చదువుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. తలెత్తండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పౌలు గారు ఫిలిప్పియ సంఘముతో ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము దుర్దినములలో ఉన్నాం. దినములు చెడ్డవి, పరిస్థితులు బాగలేవు. మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అవునా కాదా? చెప్పండి. ఇటు చూడు, ఇటు చూడు, చూసి నాకు సహకరించండి, మాట్లాడండి, తలలూపండి, లేకపోతే మాట్లాడండి. బాగా తిని నిద్రపోకండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే పౌలు గారు ఏమంటున్నాడంటే, నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలన్నట? సంఘము, ఫిలిప్పియ సంఘము ఎవరిని పోలి నడుచుకోవాలి? పౌలు గారిని పోలి నడుచుకోవాలి. అంటే పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువును పోలి నడుచుకున్నాడు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నేను మీకు మాదిరి అయ్యున్న ప్రకారం. ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళని గురి చూసి వాళ్ళని వెంబడించండి. మీరు వాళ్ళు చెప్పినట్లు చేయండి. మాలాగా ఎవరైతే మేము మీకు మాదిరై ఉన్నాం కదా, మాలాంటి వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళని మీరు వెతకండి, వాళ్ళని గురిగా పెట్టుకోండి, వాళ్ళ ప్రకారము నడుచుకోండి అంటున్నాడు. చూడండి, ఆ రోజున దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ రోజున ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ మనం గమనించుకున్నట్లయితే, ఈ రోజున ఆత్మీయ దైవజనులు కావచ్చు, ఎవరు ఎటువంటి వారో మనం గుర్తించిన వాళ్ళమై వాళ్ళని గురిగా పెట్టుకోవాలి. గురిగా పెట్టుకొని వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో కలిసి సహవాసం చేయాలి, వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలి, వాళ్ళతో కలిసి పాటలు పాడాలి, వాళ్ళతో కలిసి తినాలి. ఈ దినాలలో ఇటువంటి సహవాసాన్ని కలిగి ఉండాలి. మేము మీకు మాదిరిగా ఉన్నాం కదా, ఇటువంటి వారు ఇంకెవరైనా ఉంటే వాళ్ళని మీరు తెలుసుకోండి, వాళ్ళ మీద గురి పెట్టండి మీరు. కానీ ఈ రోజుల్లో ఎవరి సహవాసం పడితే వాళ్ళతోటి సహవాసం చేస్తూ, కొంతమందిని చూస్తున్నట్లయితే ఇవాళ ఇక్కడ ఉంటే రేపు ఇంకొక దగ్గర ఉంటారు, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి, అక్కడి నుంచి ఇంకొక దగ్గరికి, ఇలాగ వెళ్ళిపోతూ ఉంటారు. ఒకలా పౌలు గారు వాళ్లకు మాదిరై ఉన్నాడు. పౌలు గారు లాంటి ఆత్మీయత కలిగిన వారు ఇప్పుడు దైవజనులుగా ఉన్నామనుకో, వాళ్ళని గురిగా పెట్టుకుంటే పర్వాలేదు, కానీ అందరినీ గురిగా పెట్టుకోకూడదు. నిన్ను ఆత్మీయంగా ఎదిగించడానికి, దినదినము నీ గురించి ప్రార్థించేవారు, ప్రతి అవసరతలలోనూ అక్కరల్లో నిన్ను పట్టించుకునేవారు, నీకు నీ పిల్లలకు నష్టం కలిగించని వారు ఎవరున్నారు?
నీ ఎదుగుదలని మరి ఓర్చే వాళ్ళు కావాలి. నువ్వు ఎదుగుతుంటే సంతోషపడే వాళ్ళు కావాలి. నువ్వు బాగుంటే సంతోషపడే వాళ్ళు కావాలి. ఓర్వలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళని మీరు తెలుసుకోండి. ఒకసారి వాళ్ళకు దూరం ఉండండి. పాట అందరు పాడతారు, వాక్యం అందరు చెప్తారు, ప్రార్థన అందరు చేస్తారు. అన్నిటిలో రెండు రకాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? రెండు రకాలు ఉన్నాయి. ఇలా మంచిని గుర్తించేంత స్థితి లేదు. కాబట్టి ఈ మంచి ఆత్మీయతను మనం కోల్పోకూడదు, దూరం చేసుకోకూడదు. ఏమన్నాడు పౌలు గారు? ఏమన్నాడమ్మా? మేము మీకు మాదిరయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారని వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడుచుచూ చెప్పుచున్నాను. అనేక పర్యాయములు చెప్పిన నేను ఇప్పుడు ఏడుస్తూ చెబుతున్న నేను. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుక్రవారము నన్ను స్వస్థపరిచి, ఈ శుక్రవారము నా పాప బ్రతుకును మార్చిన దేవుడు మిమ్ములను స్వస్థపరిచి మీ యొక్క స్థితిగతులను పరిస్థితులను మార్చునుగాక. మార్చబోచున్నాడు. నమ్మండి. ఆయన యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకున్న వారిని ఆయన ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. వాళ్ళని అనేకులాట క్రీస్తు శిలువకు శత్రువులు అవుతున్నారట. అంటే అర్థమైంది, శుక్రవారమును మర్చిపోవచ్చున్నారు. శిలువ ప్రస్తావన అంటే శుక్రవారమే. ఆయన శిలువను మోపించింది శుక్రవారమే, శిలువను వేసింది శుక్రవారమే, చనిపోయింది, శిలువలో చనిపోయింది కూడా శుక్రవారమే. కానీ శుక్రవారం వద్దు, శనివారము విశ్రాంతి దినం, లేదా మంగళవారము బుధవారం అని రకరకాలై ఇవన్నీ కూడా మన ఆత్మీయతకు అక్కరొచ్చేవి కావు, దేవునికి దగ్గర చేసేవి కావు. ఇవన్నీ ఈ 20 ఏళ్ళ నా విశ్వాస జీవితములో, 11 ఏళ్ళ నా సేవ జీవితములో ఉన్న దానిని బట్టే దేవుడు ఏదైతే ప్రేమించి మాకిచ్చాడో దానిని గట్టిగా పట్టుకొని దాని అందే, ఆ స్థితి అందే తృప్తిని కలిగి ముందుకు వెళుతున్నాం. ఆయన చిత్తమైతే నా ద్వారానే గొప్ప పరిచర్య చేయొచ్చు, లేకపోతే నా కొడుకుల ద్వారా చేపించవచ్చు, అల్లుళ్ళ ద్వారా చేపించవచ్చు. ఈ సంఘములో విశ్వాసుల కుమారుల కుమార్తెల ద్వారా ఆయన పరిచర్య చేయించవచ్చు. ఎవరు చెప్పగలరు? పట్టపగలు కలలుగానే వరం లేదు నాకు. అనవసరమైన దర్శనాలు చూసే వరం లేదు. ఆలోచన చేయండి. ఇవాళ నీకు ఇది జరుగుతుంది పో అని చెప్పే కలలు నాకు రావు. అడుగు అడుగున పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కలలలో మోసాలుంటాయి, అబద్ధాలుంటాయి. అది దైవ దర్శనమో సైతాను దర్శనమో ఎవనికి తెలియదు. నీవు పవిత్రముగా ఉంటే దేవుడు మాట్లాడతాడు. నీ మనసు గాని మైండ్ గాని హృదయం అపవిత్రమైపోయి నీలో ఏదో ఒక చిన్న పొరపాటు ఉంటే సైతానుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. నేను కూడా విశ్వాసినే, నేను కూడా దైవజనున్నే, నేను కూడా భక్తున్నే కదా, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే ఈ దర్శనమును చూపిస్తున్నాడని నువ్వు అనుకుంటావు. యేసు ప్రభు ఆత్మ ఉన్నాడు. యేసు ప్రభు ఆత్మ యమనిలో ఉంటుందో యేసు ప్రభు ఏ దర్శనం చూడలే, ఏ కలలు కనలే.
ఆయనే ఆత్మ గనక ఆయన ఎవరిని ముట్టుకున్న వాళ్ళు బాగుపడ్డారు. ఆయన ఎవరి మీద చేయి పెట్టిన వాళ్ళు స్వస్థత పొందారు. ఆయన ఎవరితో మాట్లాడినా వాళ్ళ బతుకులే మార్చబడినాయి. ఆయన పేరు అంటే దయ్యాలు గడగడ గడలాడినాయి. చూడండి ఈ రోజున ఎన్ని రకాలు. నేను ఒక మర్మం చెప్తున్నా. నేను చేతబడి తగిలిన వాడు వచ్చిండు ఇక్కడికి. ఆయనకి ఎవడో చేతబడి చేశారు, మన చర్చికి తీసుకొని వచ్చాడు. వచ్చిన తర్వాత వాడు అటు ఇటు తిరుగుతూ అగో గేటు ముందలనే ఉన్నారు అన్నాడు. ఎవరు? గేటు ముందలనే ఉన్నారట. ఒకసారేమో చేసినోళ్ళు అన్నాడు, ఇంకొకసారేమో మంత్రగాడు పంపించిన శక్తులు అన్నాడు. వీడు అనేది కరెక్టే, ఈయన కనపడేది కరెక్టే, బయట చేతబడి చేసినోళ్ళు కరెక్టే, మాంత్రికులు పంపిన సైతాను శక్తులు కరెక్టే. కానీ ఎవడు చూస్తున్నాడు ఈ దర్శనం? చేతబడికి గురైన వాడు, సైతాను శక్తులతో పీడింపబడుతున్న వాడు చూస్తున్నాడు ఈ దర్శనం. ఈయనలో ఉన్న సైతాను సంబంధులే కనబడుతున్నారు. దేవుడు ఎవరిలో ఉంటాడో వానికి దైవ దర్శనాలే కనబడతాయి. దేవుని ఆత్మ ఎవరిలో ఉంటుందో, స్వచ్ఛమైన వాక్యము ఎవని హృదయం నిండా ఉంటుందో వాడు భవిష్యత్తును చూస్తాడో. రేపొచ్చే సంవత్సరం, పై వచ్చే సంవత్సరం నా బతికేమిటో నాకే అర్థమైపోద్ది. ఈ రోజున నేను ఒక ప్రవచనం చెప్తున్నా. నేను ఈ భక్తిని బట్టే మన బతుకు మారాలి. ఈ భక్తిని బట్టే కదా మీ అమ్మగారు నన్ను చేసుకుంది. నన్ను ఎవడు చేసుకుంటాడు? మంచి భక్తిపరుడు, యథార్థవంతుడు అని మీ అమ్మగారు నన్ను చేసుకొని దేవుని ద్వారా నాకు ఒక జీవితాన్ని ఇచ్చింది. వింటున్నావా? నీ భక్తిని బట్టే దేవుడు నీ జీవితాన్ని నిలబెడతాడు. నీ భక్తిని బట్టే నీ కుటుంబాన్ని కడతాడు. నీ భక్తిని బట్టే అనేక మంది హృదయాలను, మనసులను ప్రేరేపిస్తాడు ఆయన. సైతానుడుగా అటు ఇటు తిరిగినట్లు మనం అటు ఇటు తిరిగే సంబంధం కాదు. స్థిరపడిన వాళ్ళం, నాటబడిన వాళ్ళం. మనకొక క్రమం ఉందండి, మనకొక పద్ధతి ఉంది. ఏదో ట్రైనింగులు చేసి నేను కూడా రోగుల్ని స్వస్థపరచాలి, దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, పాట పాడాలి, వాక్యం చెప్పాలని దేవుని సేవకు వచ్చిన వాడని కాదు. ప్రార్థన చేసుకుంటే వ్యక్తిగతంగా విశ్వాసైనా చేసుకోవాల్సిందే, సేవకుడైనా చేసుకోవాల్సిందే. కానీ పాట పాడొస్తుందని, లేకపోతే వాక్యం చెప్పొస్తుందని, లేదా నేను కూడా దయ్యాలు వెళ్ళగొట్టాలని ఒకరిని చూసి నేను సేవకు వచ్చినవని కాదు. సేవ నాకొద్దయ్యా, పాట పాడరాదు, వాక్యము చదవరాదు, నీ సేవకు నేను పనికిరానయ్యా అని వెనకకు పోతున్నప్పుడు, పక్కకు తప్పించుకున్నప్పుడు ఇష్టపడి కోరి మెచ్చి ఈ కల్లెపల్లికి తీసుకొని వచ్చిండు ఆయన. అది ఆయన చిత్తం. ఇది ఒక్క అడుగుకు పక్కకు జరగాలన్నా గుండెలు వణుకుతాయి నాకు. యేసు నామానికి మహిమ కలుగును గాక. అయ్యా, హైదరాబాద్ నుండి వచ్చింది ఈ పరంగి సంగతి ఏంది ప్రభు అని అడిగితే, ఆమెను ఈడ ఉంచితే ఆమెను కొడుకును నేను కాపాడుతా, వాళ్ళ స్థితినే మారుస్తా. లేదు అంటే ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడనే ఆమె కొడుకు నుంచు, అక్కడ కూడా నేను వాళ్ళకు తోడై ఉంటా అన్నాడు. 2 ప్రవచనాలు. హైదరాబాద్లో ఉంటే అక్కడనే ఉంచి ఆ కొడుకును, వాళ్ళిద్దరికి నేను తోడై ఉంటా. వాళ్ళ కొడుకు ఇక్కడ ఉండనుకో, తల్లిని ఇక్కడనే ఉంచు, వాళ్ళిద్దరికి నేను తోడై ఉంటా. కానీ వాళ్ళిద్దరిని వేరు చేయగాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కానుకకో, ఒక్క పూట కూటి కొరకో మాట మార్చడానికి మనం లోక సంబంధులము కాదు. యేసు నామానికి మహిమ కలుగును గాక. శుక్రవారాన్ని మర్చిపోతున్నారు. అనేక మంది సిలువకు శత్రువులు అవుతున్నారు.
సిలువకు శత్రువులు కావడం ఏంది? ఆయన చేతులలో మేకులు, పాదములలో బలమైన మేకు, 6 గంటలు సిలువలో ఉన్నాడు. భయంకరమైన బరువైన సిలువను మోసాడు. ప్రపంచం మొత్తం గుండెలు పిండేసుకున్న రోజు, యెరూషలేములో ఉన్న స్త్రీలందరూ గుండెలు పగిలేటట్టు ఏడ్చిన రోజు. స్త్రీలైన మీరు ఏడవరా? ఈ శుక్రవారాన్ని మర్చిపోతున్నారా? శుక్రవారం రోజు తింటున్నారా, త్రాగుతున్నారా, పండుకుంటున్నారా? ఈ శుక్రవార దినాన్ని నువ్వు మర్చిపోయిన రోజు నువ్వు నిజమైన క్రైస్తవురాలువు కాదు. ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవని చెప్పుకోవచ్చేమో కానీ క్రీస్తు నందు ఉన్న వ్యక్తివి కాదు. అలా చెప్దాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు కూడా ఏడుస్తూ చెప్తున్నా. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యి. సిలువకు అనేక మంది శత్రువులు అవుతున్నారు. సిలువ పెట్టాడేందండి? సిలువ కట్టాడేంది? సిలువ ఇంటి మీద పెట్టుకున్నాడేంది? మందిరం మీద పెట్టుకున్నాడేంది? సిలువ కూడా ఒక విగ్రహారాధన, సిలువ కూడా ఒక రూపము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ గురించి ఏం రాయబడినదంటే, వాళ్ళ గురించి చదవమ్మ కిందికి. నాశనమే వారి అంతము, వారి కడుపే వారికి దేవుడు. వాళ్ళ నాశనమే వాళ్ళ అంతం. గుర్తుపెట్టుకోండి, నేనైతే బాధ్యుడని కాదు. వాళ్ళు సిలువకు శత్రువులై, ఆయన సిలువ గురించి ఏం తెలుసండి? సిలువలో ఎన్ని మాటలు మాట్లాడిండు? నోరు తెరవండి. ఫస్ట్ మాట ఏంటిది? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు. ఈమె ఎలా ప్రవర్తిస్తున్నదో వీరికి తెలియదు, వీడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు, ఈమె ఎడిపోతున్నదో తెలియదు, ఏం మాట్లాడుతున్నదో తెలియదు. అయ్యా, వీరిని క్షమించమని ఆ సిలువలో పలికిన మాట ఇది. ఈ మాట కొరకైనా నువ్వు సిలువకు శత్రువుగా మారకూడదు. సిలువ దగ్గర ప్రార్థన అంటే విగ్రహారాధన కాదు. ఆయన సిలువ త్యాగమును, బలియాగమును మనం గుర్తు చేసుకోవడము. సిలువ అంటే మానవుని చేతి పని కాదా? సిలువ అంటే ఒక మానవ నిర్మాణం కాదా? సిలువ అంటే కట్టడం కాదా? మనకు తెలియదు అది. మనం సిలువల జీవం ఉందా? ఇటువంటి ఆకారములో మనలాంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన పడిన పాటలను గుర్తు చేసుకోవడం. అందుకనే ప్రతి శుక్రవారం నేను చేతనైనంత వరకు అప్పుడప్పుడు, అస్సలు చేతగానప్పుడు ఏదో ఛాయ్ దాగి 3 గంటల వరకు అన్నం తింటా, 3 గంటల తర్వాత అన్నం తిని అలాగా ఉంటూ ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు అన్ని విషయాలు మనం చూసుకున్నట్లయితే మన పరిచర్య ఒక పద్ధతిలో ముందుకు వెళ్ళిపోతున్నది. ప్రైజ్ అలా. నా కొరకే సిలువలో ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా, నా కొరకే సిలువలో ప్రాణమిచ్చిన ప్రాణప్రియుడా, నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచినావే, నిన్ను విడిచి క్షణమైన నేనుండగలనా? నీ ప్రేమ కౌగిలిలో నన్ను దాచినావే, నిన్ను విడిచి క్షణమైన నేనుండగలనా? నా కొరకే సిలువలో ప్రాణమిచ్చిన
ప్రాణ ప్రియుడా. చప్పలు కొడుతూ కపటాత్ములెందరు నేరాలు మోపి అన్యాయ తీర్పు తీర్చిన కపటాత్ములెందరు నేరాలు మోపి అన్యాయ తీర్పు తీర్చిన ప్రేమతోనే భరించినవి, ప్రేమతోనే భరించినవి. నీ జాలి ముఖమును ముద్దాడుచు నీ పాదాల పైన తలవాల్చన, నీ జాలి ముఖమును ముద్దాడుచు నీ పాదాల పైన తలవాల్చన. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆయన సిలువలో పలికిన మాట ఈ రోజున మనం సజీవులుగా ఉండే భాగ్యమును కల్పించింది. ఆ రోజున తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమని ఆ భయంకరమైన బాధలో పరలోకములో ఉన్న తండ్రికి విజ్ఞాపన చేసిన ఆ త్యాగమూర్తి యొక్క ఆ సిలువ యజ్ఞం, బలియాగం, రక్తార్పణ, ఆయన శ్రమలను మనము గుర్తు చేసుకోకూడదా? ఆయన సిలువను గుర్తు చేసుకోకూడదా? సిలువను గురించి గొప్పగా చెప్పొద్దా? చెప్పండి నోరు తెరిచి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరము అగునుగాక. నేను దేని గురించైనా గొప్పగా చెప్పాలంటే, నేను దేని విషయంలోనైనా అమితముగా నేను సంతోషించాలంటే అది యేసు క్రీస్తు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు అతిశయించను, గొప్పగా చెప్పను, సంతోషించను. యేసు క్రీస్తు ప్రభు సిలువ కంటే నన్ను సంతోష పెట్టేది, నేను గొప్పగా చెప్పుకునేది ఏదైనా నాకు ఎదురు పడితే, నాకు కనపడితే యేసు నామములది నాకు దూరమగునుగాక. అది కుటుంబము గాని, భార్య గాని, పిల్లలు గాని, ఆస్తి గాని, అధికారము గాని, అది ఏదైనా, నేను ఏదైనా గొప్పగా చెప్పాలంటే, సంతోషించాలంటే, అతిశయించాలంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నేను అతిశయించను. ఇవాళ నేను గొప్పగా చెప్పాలంటే సిలువ, యేసు క్రీస్తు యొక్క రక్తము, గాయాలు, ఆయన చేతిలో కొట్టిన మేకులు, పాదములో ఉన్న మేకు, తలలో ఉన్న ముళ్ళ కిరీటం ఎలా భరించాడో అని ఆయన గురించి గొప్పగా చెప్పడము తప్ప ఈ లోకములో నా కొడుకులు, నా భార్యలు, నా ఇల్లు, నా కారు, నా ఆస్తి అని చెప్పుకోవాల్సిందని చెప్పుకోవాల్సి పరిస్థితి వస్తే అది నాకు దూరమగునుగాక అంటున్నాడు. చెప్పుకోవాల్సినది అటువంటి వస్తే అది నాకు దూరమగునుగాక. వద్దయ్యా, నేను ధనవంతున్నైతే, నేను నా కన్ను మూసుకొని పోయి
నా హృదయం చెడిపోయి గర్వం వచ్చేసి దేవుడు ఎవడయ్యా అని అంటనేమో తొందరపడి, ఒకవేళ దరిద్రున్నైతే అప్పులు చేసో అడక తినో నిన్ను నమ్ముకున్నందుకు నీ నామానికి అవమానం తీసుకొచ్చిన వాడిని అయితే, నేను ధనవంతుని కావద్దు, దరిద్రుని కావద్దు, నాకు అవసరాలు ఎరిగిన దేవుడు, నేను అడగక ముందే అక్కర్లు ఎరిగిన దేవుడు, అనుదినం ఆహారము అపోస్తులకు ఇచ్చినవు, సంఘానికి ఇచ్చినవు, ఈ రోజున ఈ పరిచర్యకు కావలసిన అక్కరని నువ్వు ఎరిగి ఉన్నావు, ప్రతి అవసరతను నీవే బిడ్డలను ప్రేరేపించి నాకు అందిస్తావు. వద్దయ్యా, నన్ను పాడు చేసేది ఏది నాకొద్దు, నీ సిలువకు శత్రువులుగా మారేది ఏది నాకొద్దయ్యా. నా లైఫ్లో, నా బ్రతుకులో ఏదైనా గొప్పగా చెప్పాలంటే శుక్రవారము యేసుక్రీస్తు యొక్క సిలువ శ్రమలను గురించి నేను గొప్పగా చెప్పాలి. వినండి, ఒకప్పుడు నా పేరు నాగయ్య, దున్న నాగయ్య. ఇప్పుడు దున్న యాకోబు. యేసు ప్రభు నన్ను స్వస్థపరిచి నా పాప జీవితమును తీసివేసి కొత్త జీవితం ఇచ్చిన తర్వాత ఇప్పుడు దున్న యాకోబుగా నేను మార్చబడ్డాను. దున్న నాగయ్యగా ఉన్నప్పుడు బాబుసాయిపేటలో ఉండేది, అది త్రిపురారం మండలం. ఇప్పుడు మండలం మారింది, మండలము దామర్చర్ల, గ్రామం కూడా, ఊరు కూడా మారింది, అది కల్లెపల్లి గ్రామం. అవునండి, అన్ని మారాలే, అల్లే చెబుదాం, అన్ని మారాలి, మార్పు రావాలి. మార్పు రాకపోతే దేవుని నమ్ముకోవడం ఎందుకు, దేవుని దగ్గరికి వచ్చేది ఎందుకు? మార్పు రాకపోతే పాట పాడేది ఎందుకు, వాక్యం చెప్పేది ఎందుకు? మార్పు రాకపోతే ఎందుకు ఆ బ్రతుకు? ఆలోచన చేయండి. ఇదే శుక్రవారము కాలుకు గాయమైంది. ఆ గాయము 2 సంవత్సరాలైనా మానలేదు. 4 హాస్పిటళ్ళు తిరిగినాం, ఎన్నో మెడిసిన్ వాడినాం. కాలుకు ఒక గుడ్డ కట్టుకొని ఈగలు ముసిరినాయి, చీము పట్టింది, వాసన, నడవలేని పరిస్థితి. మా కులస్తులు, మా కాలనీ వాళ్ళు పీడ విరగడైపోయింది. 20 ఏళ్ళకి ఆయన కాలు కొట్టేసే పరిస్థితి వచ్చిందని బాధపడ్డది ఒక 10 మంది అయితే 90 మంది సంతోషపడ్డ వాళ్ళే. ఎందుకంటే నాకున్న ఈ త్రాగుడు, గుట్కాలు, కైని ప్యాకెట్స్ అనే అలవాట్ల ద్వారా కన్న వాళ్లకు కానీ ఉన్న ఊరోళ్ళకు కానీ అది భారంగానే మిగిలిపోయింది, కానీ ఎన్నడూ సంతోష పెట్టేది కాదు. కాబట్టి అందరూ కూడా పీడ విరిగడైపోయిందని వాళ్ళు అనుకున్న దినాలలో ఊరు బయటికి వచ్చినప్పుడు అక్కడ బొగ్గులు గాలుస్తున్న ఒక వ్యక్తి, అయ్యా నీ గురించి విన్నాను కానీ ఇప్పుడే చూస్తున్నా, నీ పేరేమో చాలా గొప్పగా విన్నాను, అంటే ఒక మూర్ఖంగాను, ఒక త్రాగుబోతుగా విన్నాను, కానీ ఇలాగ తయారైపోయినావు, చావు దిశకు వచ్చినవు, బలహీనమైపోయినవు. ఈ కాలుకు ఈ భయంకరమైన గాయం, హాస్పిటల్ అంటే తిరిగినవు, మనుషులు కూడా నిన్ను పక్కకు పెట్టారు, నాయకులు పక్కకు పెట్టారు, స్నేహితులు పక్కకు పెట్టారు. నువ్వు తినడానికి, తాగడానికి, చూపించుకోవడానికి రూపాయి లేదు. ఇటువంటప్పుడు నీకు ఒకటే మార్గం, ఇటువంటి వాళ్ళే ఆయనకిష్టం. ఏమిటి ఆ మార్గం? ఎవరికి నేను ఇష్టం, నన్ను ఇష్టపడేది ఎవరు అని అనుకుంటున్న సమయంలో నువ్వు యేసు ప్రభు నమ్ముకో, యేసు ప్రభు నమ్ముకోను. భీమవరం వెళ్ళు, నువ్వు దైవజనుడు ప్రార్థిస్తారు, నువ్వు తప్పకుండా నీ కాలు గాయం మానిపోద్ది. నీళ్ళు ఉన్న ఈ త్రాగుడు,
గుట్కాలు, కైనీ ప్యాకెట్స్, ఈ కళ్ళు అనే ఈ వ్యర్థమైన వ్యసనాలన్నీ వదిలిపెడతామని చెప్పగానే ఆయన ఎప్పుడైతే చెప్పాడో వెంటనే చెప్పిన మాట విని ఆయన బేస్తవారం చెప్తే శుక్రవారమే బయలుదేరిన మనం. చెప్తే వినాలి. విన్నా నేను చెప్పినట్లు చేయకుండా ఊరకనే ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? చెప్పింది విని పిలవండి, వాక్య ప్రకారము జీవించి మొరపెట్టండి, ఆయన చిత్తాన్ని జరిగించి ఆశించండి. అర్థమవుతున్నవా? ఆ రోజున 2005వ సంవత్సరం 10వ నెలలో నా దేవుడు నా బతుకును మార్చాడు. ఆ దినము శుక్రవార దినం. ఆ దినమున ఏ రోజు కూడా పని చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ నేను పెట్టుకోలేదు, తప్పని పరిస్థితుల్లో తప్ప. ప్రతి శుక్రవారము భార్య పిల్లలమైన ఎవరు లేకపోయినా సరే ఆయన యొక్క శిలువ శ్రమలను, రక్త గాయాలను, ఆయన శిలువలో పలికిన మాటలు జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లు కారుస్తూ బ్రతుకును పరిచర్యను కొనసాగిస్తూ ముందుకు వెళుతూ ఉన్నాము. అవును, నా బ్రతుకును మార్చిన రోజు తప్పకుండా ఈ శుక్రవారం. ఈ మాటలు నా సాక్ష్యం వింటున్న మీ బ్రతుకును దేవుడు మారుస్తాడు. రా, శుక్రవారమైన రా, ఆదివారం